హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన సాయంత్రం భగవద్గీత కక్షంలోకి. సో మనం ఇప్పుడు ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी. 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 यशोदनंदन ब्रज जनरंजन यमुना तीरवनचारी. यशोदनंदन ब्रज जनरंजन यमुना तीरवनचारी. यशोदानंदन ब्रज जनरंजन यमुना तीरवनचारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे.
राधा माधव जय राधा माधव, राधा माधव जय राधा माधव, जगन्नाथ जय जगन्नाथ, बलदेवा जय सुभद्रा, जगन्नाथ जय जगन्नाथ, बलदेवा जय सुभद्रा, गौरनिताय जय गौरनिताय, गौरनिताय जय गौरनिताय, गौरनिताय जय गौरनिताय, गौरनिताय जय प्रभुपदा जय प्रभुपदा, प्रभुपदा जय प्रभुपदा, गुरुदेवा जय गुरुदेवा, गुरुदेवा जय गुरुदेवा, जय श्री प्रभुपाद की, समवेत गौर भक्त वृंद की, हरिनाम संकीर्तन की, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल। హరే కృష్ణ. సో మనము మంగళాచరణ చేసుకొని చర్చను ఆరంభిద్దామంట. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विजे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనము నిన్న మొన్న ధ్యాన యోగం గురించి చర్చించుకున్నాము. ఈరోజు మనము ఆఖరి భాగాన్ని ధ్యాన యోగం గురించి చర్చించుకొని ఈ యొక్క అధ్యాయాన్ని ముగిద్దాం ఈరోజు.
సో మనం నిన్న 32వ శ్లోకం వరకు చూసాము. ఆ ధ్యాన యోగంలో చేయవలసిన సాధన ఎటువంటిది అనేది కృష్ణుడు అర్జునుడికి విస్తృత రూపంలో వర్ణించాడు. మరి ఈ వర్ణన అంతా విన్న తరువాత మరి అర్జునుడి యొక్క అభిప్రాయం ఏమిటి, ఆయన యొక్క ప్రశ్న సందేహం ఏమిటి, దానికి జవాబు కృష్ణుడు ఎలా ఇస్తాడు, ఈ అన్ని విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. సో మనం 33వ శ్లోకం నుంచి ఆరంభిస్తున్నాము. ఇప్పుడు అర్జునుడు ఈ అంతా ఏవైతే విన్నారో ఇప్పుడు కృష్ణుడు చెప్పిన ధ్యాన యోగం గురించి, అష్టాంగ యోగం గురించి, దాని తర్వాత దీని విషయమై ఒక ప్రశ్నని అడుగుతున్నాడు కృష్ణుడిని, ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యోయాం యోగస్త్వయా ప్రోక్తః, నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఈ యోగ పద్ధతి గురించి, అష్టాంగ యోగ అనుకోండి, ధ్యాన యోగ అనండి, ఇది సామ్యేన మధుసూదన, ఇది నాకేమనిపిస్తుందంటే ఓ మధుసూదన, ఏతస్యాహం న పశ్యామి, ఇది అంత సులభం కాదు, ఇది చేయడం నా వల్ల అయితే కాదనిపిస్తుంది ఓ కృష్ణ. ఎందుకు అంటే చంచలత్వాత్ స్థితం స్థిరాం, ఈ మనస్సు అనేది చంచలం, ఒక్కచోట నిలిచి ఉండదు. ఒక విషయం పైన కేంద్రీకరించి ఉంచడం ఆ మనస్సుని చాలా కష్టం, ఎందుకంటే ఇది చంచలత్వం, చంచలం మనస్సు, మరియు అది స్థిరంగా ఒక చోట ఉండదు, ఒకదానిపై కేంద్రీకరించడం కష్టం అని ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి చెబుతున్నాడంట. సో ఇప్పుడు మరి అర్జునుడు అండి ఈ విషయాన్ని చెప్పేది సామాన్య మనుషుడు కాదు. అర్జునుడు ఎన్నో శాస్త్రాలను, యోగాల్ని నేర్చుకున్నవాడు, తెలిసినవాడు, పండితుడు, అలాగే ఎన్నో అస్త్రాలు అన్ని విద్యలు తెలుసు. మరియు అప్పుడున్న కాలంలో ద్వాపరయుగంలో ఇప్పటికన్నా మనుషులకి ఇంకా ఎక్కువగా బలము, ఇంకా ధైర్యము, ఇంకా ఆయువు, ఇంకా శక్తి, ఆరోగ్యం, అన్నీ ఈ రకాల వసతులు ఏవైతే ఉన్నాయో అప్పుడు అన్నీ ఇక్కడ కన్నా, ఇప్పుడున్న కలియుగం కన్నా ఎంతో పుష్కలంగా ఉండేవి. అవునా, మెరుగ్గా ఉండేవి అప్పట్లో పరిస్థితులు. అంటే ఈ యోగం ప్రయత్నించడం, అంటే ఈ యోగం సాధన చేయడానికి, ధ్యాన యోగం కోసం ఆ సమయం అనేది ఇప్పటికన్నా మనం పోల్చి చూస్తే అనుకూలమైన సమయమే. అప్పుడున్న శరీరాలు ఇప్పటికన్నా అనుకూలమైన అవస్థలోనే ఉండేవి. మరి ఇవన్నీ చూస్తే ఇలా 5000 సంవత్సరాల క్రితం అర్జునుడు వంటి మహాయోద్ధుడు, ఆయనకి ఎంతో ఏకాగ్రతతో ఆయన నేర్చుకున్నాడండి విద్యలు. అంటే ఆయనకి ఏకాగ్రత అంటే ఏంటో తెలుసు. అలాంటి అర్జునుడు ఈ యొక్క యోగ పద్ధతిని నేను చెయ్యలేను, నేను పాటించలేను, ఈ సాధన నాకు కష్టం, నా వల్ల కాదు అని కృష్ణుడికి చెప్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి. మరి ప్రభుపాదుల వారు అంటున్నారు తాత్పర్యంలో, మరి ఈ కలియుగంలో మరి మన పరిస్థితి ఏంటి, మనం చేయగలమా, అసలు సంభవమా? సంభవమే కాదు. సంభవం అవ్వచ్చు, ఎవరో పుణ్యాత్ములు, మహాత్ములు, ఒకరో ఇద్దరో వేలల్లో కోట్లలో చేయొచ్చు. ఎందుకంటే దీనికోసం హిమాలయాలకు, గుట్టల్లోకో, కొండల్లోకో, అడవుల్లోకో, నిర్మానుషమైన ప్రదేశానికి వెళ్ళి చేసుకోవాలి. మరి అన్నీ వదిలేసి అలా చేసేవాళ్ళు ఎంతమంది అండి? చాలా తక్కువ మంది. ఇంకా దీనికి చేయాల్సిన దానికి సాధన ఎంతో కఠినమైన సాధన అన్నమాట. సో ఇలా చేసేవారు చాలా తక్కువ మంది. అందులోంచి ఎంతమంది దాన్ని సిద్ధంగా, అంటే పరిపూర్ణ స్థాయికి, చరమ స్థాయి వరకు చేరుకుంటారు, సమాధి వరకు అనేది ఇంకా అది చర్చనీయాంశం అన్నమాట. సో మరి ఇలా చెప్పిన అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, చంచలం ఎందుకు, మనస్సుని మనం ఇలా నియంత్రించడం, కేంద్రీకరించుకోవడం ఎందుకు కష్టం అనేది ఇప్పుడు మనం 34వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే 35, అందులో మన కృష్ణుడు సమాధానాన్ని కూడా చెప్తాడనమాట కృష్ణుడు. అందుకే 34, 35 ఒకవేళ మీకు కంఠస్థం చేయాలనుకుంటే ఇవి రెండు చాలా ముఖ్యమైన శ్లోకాలు.
చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే ఏంటంటే చంచలం హి మనః కృష్ణ, కృష్ణ ఈ మనస్సు ఎంతో చంచలం. ప్రమాతి బలవదృఢం, ఇదెంతో దృఢమైనది, ఇదెంతో ప్రభావశాలి, దీనికి ఎంతో బలం ఉంది. దీన్ని మనం నియంత్రించడం చాలా చాలా కష్టం. ఎంత కష్టం అంటే తస్యాహం నిగ్రహం మన్యే, దీన్ని ఈ మనస్సుని, ఇలాంటి మనస్సుని నియంత్రించి పెట్టడం అనేది వాయువుని నియంత్రించడం కన్నా చాలా కష్టం అని చెప్తున్నాను. అంటే వాయువు మీకు తెలుసు కదండి, విండ్, వాయువు తుఫాన్ వచ్చినప్పుడు మీరు చూడండి వాయువు ఎంత వేగంగా వీస్తుందో, అలాంటి వాయువుని కూడా నేను నియంత్రించగలను అర్జునుడు అంటున్నాడు. ఆయనకు సామర్థ్యం ఉంది. అలాంటి వాయువుని కూడా నియంత్రించవచ్చేమో, కానీ ఈ మనస్సుని నియంత్రించడం ఈ విధంగా ఇంకా చాలా కష్టం. ఎందుకంటే మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఊరికే కూర్చోనమాట, మనం ఊరికే కూర్చోవచ్చు, ఇలా కూర్చొని ఉండొచ్చు, కానీ మన మనస్సు ఊరికే కూర్చొని లేదు కదా, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అవునా? సో ఇక్కడ మరి అలా కూర్చొని ఒక పోస్చర్, అది కూడా ఒక పద్ధతిలో నేను చర్చించుకున్నాను కదా, ఆ విధంగా కూర్చొని అప్పుడు ఒకే రకంగా మనస్సుని పరమాత్మ వైపు కేంద్రీకరించడానికి ప్రయత్నించడం, అలా ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల కొద్దీ అని ఎన్నేళ్ళైనా కావచ్చు. మరి ఇలాంటి సాధన ప్రతిరోజు చేయడం అనేది చాలా చాలా కఠినం అనమాట. మనము హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకుంటాం కదా, అందులో 2 గంటలు 16 మార్లు ఒక చోట కూర్చొని చేసుకున్నప్పుడే మన మనస్సు ఎన్ని చోట్లకో వెళ్తుంది, ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఏ విషయము ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రం అన్న కొంచెం నయం అండి. మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని దాని మీద ధ్యానం పెట్టవచ్చు. ఏదైతే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామో దాన్ని మనం విన్నామనుకోండి, మనకు కొంచెం సులువు. మనం అదొక్క పని చేయాలంతే. మనం ఏది హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామో, ఏదైతే మనం అంటున్నామో, ఉచ్చరిస్తున్నామో, ఆ యొక్క శబ్దాన్ని, హరే కృష్ణ మహామంత్ర శబ్దాన్ని మనం విన్నామనుకోండి, సరిపోతుంది. కొంచెం మనకి ఇది సులువు అనమాట ధ్యానం చేయడానికి. కానీ అది కూడా మనం చూస్తాము 2 గంటల పాటు చేయడానికి ఎంతో కష్టపడతాం మనం. చాలాసార్లు మనకు అది విఫలమవుతాం అందులో, అవునా, ప్రయత్నంలో. మరి ఇక్కడ ఏది కాదండి, ఒక పరమాత్మని ఇంకా చూడలేదు, చూడాలనే ప్రయత్నంతో ఆ ముక్కు సూటి ఇక్కడ ముక్కు మీద కేంద్రీకరించి ఏకాగ్రతతో చూడాలి అంటే మనం చూసాం కదా, 5 నిమిషాలు మీరు ట్రై చేయండి, చాలా ఎంత కష్టమో అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుంది. దీనికన్నా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం చాలా మేలని అనుకుంటారు మీరు, అవునా? సో అందుకనే ఇక్కడ కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట అర్జునుడు, ఈ పద్ధతి ద్వారా మనస్సుని నియంత్రించడం వాయువుని నియంత్రించడం కన్నా కష్టం అని అంటున్నాడంట. సో ఇలా అనమాట. అంటే ఇది దృఢం, ఎంతో దృఢమైందంట మనస్సు. మీరు ఎంత బుద్ధి ఉన్నా, మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ ఎంత దృఢమైందంటే, ఇప్పుడు అలవాటు అనమాట. జన్మాంతరాల నుంచి, ఎన్ని జన్మల నుంచి మనం ఈ భౌతిక జగతంలో ఉన్నామో, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జన్మలు ఎత్తామో అన్ని రకాల జన్మల్లో మనసు ఎన్ని ఆలోచనలు చేయడం అలవాటు ఉంది దానికి. ఇప్పుడు ఎన్నో జన్మల అలవాటుని ఒక్కసారిగా నియంత్రించడం అనేది చాలా కష్టం అంట. మీకు ఎంత తెలివి ఉన్నా, ఎంత బుద్ధిమంతులైనా కానీ ఆ మనస్సు ఆ బుద్ధిని కూడా అతిక్రమించి తన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంత చంచలం మనస్సు. ఎలాగైతే ఒక్కొక్కసారి ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నారు, ఉదాహరణలో మందు ఇస్తాం ఏదో రోగం నయం చేయడానికి. ఏదన్నా ఇప్పుడు రోగం వస్తే, ఏదన్నా ఇన్ఫెక్షన్ అయితే ఒక మందు ఇస్తాం, కానీ ఆ మందు కూడా అప్పుడప్పుడు అది ఆ రోగం ఎంత ముదిరిపోయిందంటే, ఆ వ్యాధి ఎంత ముదిరిపోయిందంటే ఆ మందు కూడా పనిచేయదంట ఒక్కొక్కసారి. అలా బుద్ధి కూడా అప్పుడప్పుడు పనిచేయకుండా పోతున్నాడు, దాన్ని నియంత్రించడంలో విఫలమైపోతుంది. అంత దృఢం అని చెప్తున్నారు. అందుకే మనకి చైతన్య మహాప్రభులు ఎంతో దయామయులు, మహానుభావులు, మహావద్యాన్యాయ అవతారం కనుక ఆయన మనకి ఎంతో సులువైన మార్గాన్ని మనస్సును నియంత్రించుకోవడానికి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనేది నేర్పించారనమాట. అందుకే ఇది చాలా సులువు మనకి అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మరి కృష్ణుడు ఇలా అర్జునుడి యొక్క ప్రశ్నను, సందేహాన్ని, సంశయాన్ని, అభిప్రాయాన్ని విన్నాడు కదా. ఇప్పుడు మరి కృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్తాడు. అర్జునుడు అన్నాడు కదా, చంచలం చాలా కష్టమని మనసుని నియంత్రించుకోవడం. మరి చూద్దామా. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేన చ గృహ్యతే. ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు? అసంశయం మహాబాహో, నువ్వు అన్న దాంట్లో ఏ సంశయము లేదు ఓ అర్జున. నువ్వు సరైన విషయమే చెప్పావు, నీ అభిప్రాయం నేను ఒప్పుకుంటాను, కరెక్టే నువ్వు చెప్పింది. మనస్సు అనేది చాలా చంచలం, చాలా కష్టం. మనో దుర్నిగ్రహం చలం, దీన్ని నిగ్రహించడం అనేది మనస్సుని ఎంతో, అది చంచల కదా, అందుకనే చాలా కష్టం. నువ్వు కరెక్టే చెప్పావు, కానీ అది సంభవం. ఎలాగా? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ రెండు మార్గాల ద్వారా, ఒకటి అభ్యాసం, ఇంకోటి వైరాగ్యం. అంటే నువ్వు అభ్యాస చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పద్ధతిలో అయితే ఈ రకం అభ్యాస, ప్రతి పద్ధతికి వేరు రకమైన అభ్యాస అనేది, సాధన అనేది ఉంటుంది. ఆ సాధనని ఇక్కడ చేయమని చెప్తున్నారు. అంటే ఈ పద్ధతి మార్గంలో నువ్వు ఎక్కడ వెళ్ళినా మనసు వెంటనే దాన్ని లాగి తీసుకొని వచ్చి మళ్ళీ కేంద్రీకరించడానికి, నీ యొక్క హృదయం పైన, పరమాత్మ పైన కేంద్రీకరించడానికి, పరమాత్మని చూడడానికి ప్రయత్నించు. ఆ సాధన చేస్తూ ఉండాలంట. ఇంకా వైరాగ్యం, మరి ఇవన్నీ వేరే విషయాల పట్ల ఎక్కడెక్కడో మనసు పోతుంది కదా, వాటన్నిటిని పట్ల నువ్వు ఆసక్తి అనేది వదులుకోవాలి, వైరాగ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. అప్పుడు అది సంభవము. ఎందుకంటే మనసు ఎక్కడో దేని మీద ఆసక్తి ఉందని అటు పోతుందన్నమాట. అందుకనే అటు నుంచి మన మనసుని వెనక్కి తీసుకొని రావాలి అంటే మనకు దాని పట్ల ఆసక్తి ఉండకూడదు. అంటే నీకు వైరాగ్యం కూడా నువ్వు పెంపొందించుకోవాలి. ఈ రెండు చేస్తే సంభవం అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. మరి ధ్యాన పద్ధతిలో ఇది చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఆసక్తులన్నీ వదులుకోవాలంటే దేనిపైన ఆసక్తి, వాళ్ళు దాన్ని కేంద్రీకరించాలి. ఒక మనిషి ఆశలని, ఆసక్తులని, ఆశయాల్ని చంపుకొని బతకలేడు. ఎమోషన్స్ని అవన్నీ ఏదో ఒక దాని పట్ల ఆయనకి ఆసక్తి అనేది దాన్ని కేంద్రించవలసి వస్తుంది. అందుకనే ఈ యొక్క పద్ధతి అనేది చాలా కష్టమైన పద్ధతి అన్నమాట, ఈ ధ్యాన యోగం అనేది. కానీ మనకి భక్తి యోగంలో మనము ఇలాంటి అభ్యాసం అనేది చేస్తాము, వైరాగ్యాన్ని పెంపొందించుకుంటాము. కానీ ఎలా వస్తుంది అంటే మనకు వైరాగ్యం అనేది కూడా మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క మనిషిని, మనతో సంబంధమైన అన్నిటినీ, భౌతికాన్ని మనము కృష్ణుడితో జోడిస్తామో అప్పుడు దాని ద్వారా మనము యుక్త వైరాగ్యం, భగవంతుడికి యుక్తం చేసి ఆ విధంగా మనం వైరాగ్యాన్ని పెంపొందించుకుంటాము. మరియు ఆసక్తి భగవంతుడి పట్ల, భక్తుల పట్ల, భక్తి యొక్క మార్గాల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటాము. సో మనం ఏం చేస్తున్నామంటే ఆసక్తిని చంపట్లేదు. అలాగే వైరాగ్యాన్ని కూడా ఏదో కృత్రిమిక మార్గంలో, అంటే ఆర్టిఫిషియల్గా మనం పెంపొందించుకోవట్లేదు. ఇది మనకు సహజంగా మనం ఎప్పుడైతే భక్తి యోగ మార్గంలో ఈ భక్తి విధానాల పట్ల ఆసక్తి పెంపొందించుకుంటున్నామో, ఆసక్తి కలుగుతుందో, ఆ వైరాగ్యం అనేది దాంతోపాటు అదే విధంగా పెంపొందుకుంటూ పోతుందన్నమాట, పెరుగుతూ పోతుంది. సో అందుకే మనకి ఇది సులువు అని ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తారు. ఎందుకంటే భక్తి యోగ మార్గంలో ఎన్నో 9 విధాలుగా మీరు భక్తి చేసుకోవచ్చు, అవునా? సో మనము ఎప్పుడైతే ఒక భక్తి పని చేస్తామనుకోండి, ఇప్పుడు జపం చేసుకున్నాం అనుకోండి, జపం చేస్తున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రం, మన మనస్సు అనేది మనకు ఆ జపం మీద, హరే కృష్ణ మహామంత్ర శబ్దాన్ని వినడం మీద కేంద్రీకరించుకోవచ్చు. అలా అంటే మనసు ఎక్కడో అక్కడ దేని మీదో దాని మనస్సు అనేది ఆలోచిస్తుండాలి, ఏదో పని చేస్తుండాలి దాని మనస్సుకి. అలాగే సపోజ్ మీరు ఒకవేళ ఏదైనా సేవ చేస్తున్నారు అనుకోండి, పుస్తక వితరణ చేస్తున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు మీరు పుస్తకాలు ఒక అతనికి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలి, అతనికి ఇవ్వాలి, నువ్వు పుస్తకాన్ని వితరణ చేయాలి. అప్పుడు మీరు ఎలా మరి ఏం మాట్లాడాలి, ఏది చెప్తే ఆ వ్యక్తికి అర్థమవుతుంది పుస్తకాల విలువ ఏంటో, భగవద్గీత విలువ ఏం చెబితే అప్పుడే భగవద్గీతను అతను తీసుకుంటాడు, స్వీకరిస్తాడు అని ఆ ఆలోచన చేస్తాము భగవంతుడి సేవలు. అంటే ఇప్పుడు మీ మనస్సు మొత్తము ఆ ఆలోచనలో కేంద్రీకరమైంది. అలాగే మీరు ఏ సేవ చేసినా, విగ్రహార్థన చేశారనుకోండి, భగవంతుడికి ఎలాంటి అలంకరణ చేయాలి, అలా మీరు ఆలోచిస్తారు అలంకరణ గురించి. అలా ఏదో ఒక సేవలో ఏమవుతుందంటే మా మనస్సు అనేది ఆ సేవలో లీనమైపోయి అందులో నిమగ్నమైపోతుంది. కనుక వేరే మిగతా వాటిలపైన ఆలోచన అనేది వెళ్ళదు అనమాట. అది సులువుగా మనము భక్తి మార్గంలో మనసుని, ఎందుకంటే భగవంతుడి నామం, భగవంతుడి సేవ, భగవంతుడి ధామం, భగవంతుడి రూపం ఇవన్నీ అభిన్నమండి. మీరు భగవంతుడి సేవ గురించి ఆలోచిస్తున్నా కానీ అది సంపూర్ణంగా ఆధ్యాత్మికమే. అది భగవంతుడి మీద మీ యొక్క ధ్యానాన్ని పెట్టినట్టు సమానం. అందుకనే ఇది మన భక్తి యోగం సులువు అనేసి ఇక్కడ మనకి
ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అది ప్రభుపాల్ వారు ముందే చెప్పాను కదా. మళ్ళీ తర్వాత కృష్ణుడు కూడా ఆ విషయాన్ని మనకి ఎలాగో చెబుతాడు. సో మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న తత్వాలు మన కంపేర్ చేసి చూస్తున్నాం, పోల్చుకొని చూస్తున్నాం అనమాట. నిన్న కూడా చెప్పాను కదా, ఈ యొక్క ధ్యానయోగ మార్గాన్ని మన యొక్క భక్తి యోగ మార్గంతో మనం పోల్చి చూస్తున్నాము. ఎలా మనకు ఈ భక్తి యోగ అనేది ఇంకా ఎక్కువ మనకు కూడా మనకి ఒక కాన్ఫిడెన్స్, మనకు విశ్వాసం అనేది పెరుగుతుంది. మనం చేసే పద్ధతి ఎంతో శ్రేయస్కరమైన పద్ధతి, మన కోసం చాలా మంచి పద్ధతి అని మనకు కూడా ఒక విశ్వాసం పెంపొందుతుంది అనమాట. ఇప్పుడు 36వ శ్లోకం చూద్దామంట. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తికి అయితే తన మనస్సు ఇలా నియంత్రించుకోలేకపోయాడో, కేంద్రీకరించుకోలేకపోయాడో, అతనికి ఈ ఆత్మసాక్షాత్కారం అనేది చాలా కష్టం అంట. చాలా కష్టమైన పని అయిపోతుందంట. ఈ ఆత్మని అనుభవం చెందడం అనేది చాలా కష్టం అయిపోతుంది. కానీ ఎవరైతే మనస్సును నియంత్రించుకోగలరో అప్పుడు ఆయన ఈ యొక్క సాధన పద్ధతిలో ఇంకా సాధన బాగా చేస్తూ వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే ఆయన విజయవంతుడు అవుతాడంట. ఇదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మనము నిరాశ చెందకూడదు. ఈరోజు మనము ఈ మనస్సుని కేంద్రీకరించి భగవంతుడి పట్ల ధ్యానం చేసుకుంటూ మనం భక్తి చేసుకుంటున్నాము, సేవ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ అప్పుడప్పుడు మన మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకోండి, మనం నిరాశ పడకుండా అలాగే అదే సాధన అండి. సాధన అంటే ఏంటంటే, మనకు ఇది సాధనాన్ని మనం ఎందుకు అంటామంటే, మనకు సహజంగా ఇంకా భగవంతుడి పట్ల అంత ప్రేమ ఆ స్థాయికి మనం చేరుకోలేదు, ఆ శుద్ధ భక్తి స్థాయికి. వాళ్ళకి ఏంటంటే ప్రతి సమయంలో సహజంగా ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించేస్తారు. వాళ్ళకి సాధన అనేది ఇంకా అవసరం లేదనమాట. వాళ్ళు సహజంగానే ప్రతి క్షణము ప్రతి సమయము భగవంతుడి చింతనలో ఉంటారు. వాళ్ళు శుద్ధ భక్తులు. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంది భగవంతుడి పట్ల. మనకి ఇంకా అంత విశ్వాసము అంత ప్రేమ మన హృదయంలో భగవంతుడి పట్ల లేదు, కానీ కొంత ఉంది. అందుకని మనం భక్తి మార్గంకి వచ్చాము, చేస్తున్నాం. కనుక మనకు ఈ సాధన మార్గం ద్వారా మనం ఏంటంటే, మనం ఒక్కొక్కసారి ఇలా మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంటే మనం ఇంకొంచెం తీసుకొని మన బుద్ధిని ఉపయోగించి మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించుకోవడం, ప్రయత్నించడం. ఈ ప్రయత్నమే ఎప్పుడైతే మనం మళ్ళీ ప్రయత్నిస్తామో దీనినే సాధన అంటారు. అంతే, ఇంక వేరేం లేదండి. సో ఇలా చేసిన వాళ్ళు విజయవంతులు అవుతారని చెప్తున్నారనమాట. ఇది మనకి చెప్పాం కదా, మనకి చాలా సులువు మన భక్తి మార్గంలో చేయడానికి. అదే వేరే మార్గంలో, మన ధాన్య మార్గంలో చాలా కష్టం. ఇప్పుడు ఇది విన్న అర్జునుడు ఏమంటాడో చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు ఆయనకు జవాబు ఇచ్చారు కదా, నువ్వు సాధన చేయి, వైరాగ్యం అంటే మన వైరాగ్యం ఇంకా పెంపొందించుకో, ఇంకా అభ్యాసించు. నేను చెప్పిన విషయాన్ని అభ్యాసం చేస్తూ నువ్వు వదలకుండా ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉంటే అప్పుడు విజయాన్ని ప్రాప్తించుకోవచ్చు అని. ఇప్పుడు మరి అర్జునుడికి ఇంకో డౌట్ వస్తుంది. ఎందుకంటే అర్జునుడు ముందే క్లియర్ అయిపోయాడు, నా వల్ల ఈ ధ్యాన యోగా కాదు అని. సరే మీరు చెప్తున్నారు కదా, నేను అభ్యసిస్తాను, సరే మొదలు పెట్టేశాను అనుకోండి. ఎవరైనా, నేనే కాదు అందరి కోసం అడుగుతున్నాడు అర్జునుడు. ఒకవేళ నేను స్టార్ట్ చేసిన తర్వాత, మొదలుపెట్టిన తర్వాత ఈ ధ్యాన యోగ మార్గాన్ని, యోగ పద్ధతిని మీరు చెప్పినట్టు ఒకవేళ నేను దీన్ని కొనసాగించుకోలేకపోయాను అనుకోండి, సాధన కానీ అభ్యాసం కానీ సరిగ్గా చేయలేకపోయాను అనుకోండి, హరే కృష్ణ లింక్ అండి, లింక్ అయితే ఆల్రెడీ వచ్చింది కదా. మీరు ఎలా మెసేజ్ చేశారంటే లింక్ వచ్చినట్టేనండి. మేము వాట్సాప్లో పెడతాము రోజు లింక్, క్లాసు స్టార్ట్ అయ్యకన్నా ముందే. ఆ లింక్ ద్వారానే కదండి మీరు మెసేజ్ టైప్ చేశారంటే మీరు చూస్తున్నారు. అంటే మేబీ వీడియో ఏమైనా ప్రాబ్లం ఉందంటే, ఇక్కడైతే నెట్ బాగుందండి, నాకు ఇప్పటివరకు ఎవరి కంప్లైంట్ రాలేదు. కనుక నా ప్రకారం ఏ సమస్య ఉండకూడదు మా తరఫు నుంచి. మేబీ మీ సైడ్ ఏమైనా ఇంటర్నెట్ వీక్ ఉండొచ్చు, సిగ్నల్ ఒక్కసారి చూసుకోండి, లేకపోతే రిఫ్రెష్ చేసుకోండి. సో ఇవన్నీ విన్న అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అంటున్నాడు, ఇది ఆలోచిస్తున్నాడు. ఒకవేళ సరే ఈ మార్గాన్ని అనుసరించామనుకోండి, దాని తర్వాత ఒకవేళ నేను ఈ మార్గాన్ని ఎవరైనా మధ్యలో విఫలమైపోతే, వాళ్ళ యొక్క అభ్యాసాన్ని వదిలేస్తే, ఆ సాధన ఎంత కొంత అంత ప్రగతి సాధించారు, దాని తర్వాత మరి పతనమైపోతే ఈ యోగ పద్ధతి నుంచి, అప్పుడు మరి వారి గతి ఏమిటి అని ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో అడుగుతాడంట. చూద్దాం మరి.
అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కాం గతిం కృష్ణ గచ్చతి, వాళ్ళ గతి ఏమవుతుంది కృష్ణ అని ఇక్కడ కృష్ణుని అడుగుతున్నాను అనమాట. ఏదో ఒక విధంగా వాళ్ళు ఈ యొక్క పద్ధతిని పూర్తి చేయలేకపోతే, మధ్యలోంచే వాళ్ళు పతనం అయిపోతే, ఏదో ఒక కారణం, వాళ్ళకి ఏదో భౌతిక ఆసక్తులు పుట్టో, లేకపోతే వాళ్ళు ఆ ధ్యాన మార్గాన్ని అంత సాధన చేయలేక ఏదో విధంగా వాళ్ళు చేయలేదండి. అప్పుడు మరి ఏంటి వాళ్ళ గతి ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా కష్టం అన్నమాట. మనం ఏ యోగ పద్ధతి పాటించినా అందులో కొంచెం అడ్డంకులు, కఠిన పరిస్థితులని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మన ప్రభుపాదులు వారు రాశారు ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక యోగ పద్ధతి ద్వారా ఆ భగవంతుణ్ణి అంటే భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నామో, లేకపోతే మనం ఆ మాయావాదుల్లాగా బ్రహ్మ నిర్వాణం, ఆ బ్రహ్మ తేజస్సులో, ఆ బ్రహ్మజ్యోతిలో నీలమవడానికి కానీ, ఇక్కడ ధ్యానయోగంలో కూడా కొంతమంది పరమాత్మ సాక్షాత్కారం కోసం, అంటే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి చెందే ఒక మార్గాలు అన్నమాట. ఈ 3 మార్గాలు, ఈ జ్ఞాన మార్గం కానీ, ధ్యాన మార్గం కానీ, భక్తి మార్గం కానీ మనం చూసుకునేవన్నీ కూడా. సో ఈ మార్గాల ద్వారా మనము ఈ భౌతిక ప్రపంచం, ఈ బంధనాన్ని నుంచి ముక్తులమయ్యే ప్రయత్నం చేస్తున్నాం కదా. అంటే ఈ యొక్క మోహమాయ ప్రపంచం, ఈ మాయా శక్తికి మనము, ఆ మాయాశక్తి ఏంటి, దాని పని ఏంటంటే, మాయాశక్తి పని ఏంటంటే మనని ఈ మోహ అంధకారాల్లో ఉంచి, మోహగ్రస్తాలుగా ఉండి, ఇక్కడే అంటే ఇక్కడ నుంచి ముక్తి అంటే ముక్తి పొంది మనము భగవద్ధామానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మాయ అనేది టెస్ట్ పెడుతుంది అనమాట, మనకు పరీక్షలు పెడుతుంది. ఎందుకంటే ఇది ఎలాగంటే, మనం ఇది చెప్పుకున్నాక ఇది బందీకాన లాంటిది అనమాట, ఇది కారాగారం లాంటిది. అంటే కారాగారంలో ఎవరు ఉంటారు మన లాంటి, అంటే ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరూ బందీలు, అందరూ ఖైదీలే. అంటే ఏదో కొంత తప్పు చేశాం కాబట్టి ఇక్కడ వచ్చాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జైలు నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం, కారాగారం నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు అది జైలర్, మాయాదేవి అంటే జైలర్. అప్పుడు మాయాదేవి చూస్తుంది, అరే వీడు బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు, మరి నిజంగా ఇది వీడు యోగ్య వ్యక్తే కాదా చెక్ చేయాలి. నువ్వు నిజంగా యోగ్య వ్యక్తుడివి, నువ్వు శుద్ధంగా అయ్యేపో, ఇప్పుడు నీకున్న అనర్థాలన్నీ తొలగిపోయాయా లేదా. సో పరీక్ష పెడుతుంది అన్నమాట మాయాదేవి. అది భగవంతుడు ఆమె నియమించాడు. జైలర్ని గవర్నమెంట్ నియమిస్తారు కదా, ఎవరు ఖైదీలు పారిపోకుండా చూడడానికి. ఎవరైతే యోగ్య వ్యక్తులు ఉంటారో అప్పుడు ఆ యోగ్య వ్యక్తులకి ఆ గవర్నమెంట్ చెప్తుందనమాట, ఓకే ఈ వ్యక్తి కారాగారంలో ఉన్నాడు కానీ ఎంతో బాగా వ్యవహరిస్తున్నాడు, ఈయన అన్ని చెడు అలవాట్లు అన్నీ మానేసుకున్నాడు, ఇప్పుడు అన్ని మంచి వ్యక్తిగా మారాడు, మాకు ఆయన యొక్క వ్యవహారం పట్ల ఇప్పుడు నమ్మకం కలిగింది. సో ఆయన ఇప్పుడు మనం రిలీజ్ చేయొచ్చు, విడుదల చేయొచ్చు ఈ కారాగారం నుంచి. ఎప్పుడైతే డిసైడ్ చేస్తారో ఆ జైలర్ కూడా వాళ్ళని ఏమన్నది అప్పుడు రిలీజ్ చేసేస్తారు, రిలీజ్ అయ్యి వెళ్ళిపోతారు బయటికి, విడుదలయ్యి. సో అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే మనము ఆ శుద్ధ భక్తి చేయాలని ప్రయత్నిస్తున్నామో, ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రకటించేస్తున్నాం, మేము ఇప్పుడు విడుదల అవ్వడానికి ప్రయత్నిస్తున్నామని. సో అప్పుడు ఇంకా మాయాదేవి మనకి మంచి పరీక్షలు పెడుతుందన్నమాట. ఇవే మనకి ఎన్నో రకమైన బాధల రూపాల్లో, అప్పుడప్పుడు కష్టాల రూపాల్లో వస్తుంటాయి, అడ్డంకుల రూపాల్లో భక్తి మార్గంలో, సో విఘ్నాల రూపాల్లో. సో మనం ఇవన్నిటినీ ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తామో అప్పుడు భగవంతుడు మన యొక్క ఈ కష్టాన్ని, మన యొక్క ఈ కష్టం ద్వారా వ్యక్తం చేస్తున్నాం. అంటే భగవంతుడికి, ఓ భగవంతుడా, నాకు నీ దగ్గరికి భగవద్ధామానికి నీ సేవ చేసుకోవడానికి నాకు ఎంతో ఆసక్తి ఉంది, నాకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలని ఇష్టం లేదు, లేకపోతే నాకు నీ యొక్క భగవద్ధామానికి రావాలని ఉంది అని మీ యొక్క ఇష్టాన్ని, ఆసక్తిని వ్యక్తం చేసేదే ఈ ప్రయత్నం. సో ఈ సాధన, ఈ యొక్క నిజాయితీతో భక్తి ఎప్పుడైతే ఇది చేస్తామో, భగవంతుడు ఎప్పుడైతే దాంతో సంతృప్తి చెందుతాడో, అప్పుడు భగవంతుడు కరుణిస్తాడో, అప్పుడు మనము ఈ యొక్క మార్గంలో విజయవంతులం కాగలం అన్నమాట. సో అందుకనే మనకు కొన్ని ఒక్కొక్కసారి అడ్డంకులు అనేవి ఉంటాయి, పరీక్షలుగా మనం తీసుకొని వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలంట భక్తిలో. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఇప్పుడు మరి కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునుడు, కచ్చిన్నో భయ విభ్రష్టస్ చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో
విమూఢో భ్రమణపతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అర్జునుడు ఏమడుగుతున్నాడు అంటే అంటున్నాడు కృష్ణుడి, ఇలా కాదు కదా, ఇప్పుడు అన్నీ వదిలేసుకొని, ఇప్పుడు ధ్యాన యోగంలో అంటే అన్నీ వదిలేసుకొని కదండి చేయాల్సింది. ఇప్పుడు అన్నీ వదిలేసుకొని అన్నీ త్యాగం చేసేసి, భౌతిక విషయాలు, వస్తువులు, మనుషుల్ని అన్నిటినీ త్యాగం చేసేసి ఇప్పుడు ఈ ధ్యాన యోగం మార్గాన్ని పాటించి కొన్ని రోజుల తర్వాత ఈ ధ్యాన యోగంలో కూడా విఫలమైపోతే అప్పుడు మరి అక్కడ అన్నీ వదిలేసుకొని వచ్చారు, ఇక్కడ ధ్యాన యోగ మార్గంలో కూడా విజయవంతులు కాలేదు, మరి ఇప్పుడు ఆయన గతి ఏమవుతుందండి? మొత్తం లాసే కదా. మొత్తం ఇంకా ఆయన గతి ఎలా అంటే ఇలా అయితే కాదు కదా అని. ఒక మబ్బు ఒక్కొక్కసారి మామూలుగా ఒక చిన్న మబ్బు పెద్ద మబ్బుతో కలిసి అది కలిసిపోయి దాని తర్వాత దానికి అదొక పరిపూర్ణత అనమాట. దాని ద్వారా పెద్దగా అయిన తర్వాత మబ్బు అప్పుడు వర్షం కురుస్తుంది దాంట్లోంచి. కానీ అలా కాకుండా ఒక్కొక్కసారి చిన్న మబ్బు ఆ పెద్ద మబ్బుతో కలవలేక అప్పుడు గాలికి ఒక్కొక్కసారి కొట్టేసుకొని వెళ్ళిపోతుంది ఎక్కడో మూలకి. అది ఆ మబ్బు దేనికి పనికి రాకుండా పోతుందంట. దానికి గతి ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియకుండా పోతుందంట, దానికే తెలియకుండా పోతుంది. అలా కాదు కదా, అంటే ఏ గతి లేని వాడు కాడు కదా, అటు పరంగతిని ప్రాప్తించలేకపోయాడు, ఇటు భౌతిక జగతంలో ప్రపంచంలో కూడా ఏది సాధించలేక, అలాంటి పరిస్థితి అయితే ఆయన అంటే మొత్తం ఆయన పతనం అయిపోతే మొత్తం ఆయన చేసిన సాధన అంత వృధా కాదు కదా, ఆయన చేసిన ప్రయత్నం అంతా వృధా అవ్వదు కదా, ఆయన గతి అలాంటి ఏ గతి లేకుండా అధోగతికి చేరుకోడు కదా అని ఇక్కడ అర్జునుడి ప్రశ్న అన్నమాట కృష్ణుడికి. సో ఏతాన్మే సంశయం కృష్ణ చేత్తుం అర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తనా హ్యుపపద్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు కృష్ణుడికి, ఏతన్మే సంశయం కృష్ణ, ఇది నా సంశయం కృష్ణ, మరి ఆ గతి ఏ గతి లేకుండా పోడు కదా, ఆయన ప్రయత్నం అంతా వృధా అవ్వదు కదా అనేసి ఇది నా ప్రశ్న, నువ్వు మాత్రమే ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వగలవు, ఇంకా ఎవ్వరు నాకు ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వలేరు అని ఇక్కడ దయచేసి నా యొక్క సందేహాన్ని తీర్చు ఓ కృష్ణ అని ఇక్కడ వేడుకుంటున్నాడు అర్జునుడు కృష్ణుడికి. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా ముందే, నాకు అన్నీ తెలుసు. అప్పుడు ముందే అర్జునుడు చెప్పాడు, నీకు గుర్తుండకపోవచ్చు కానీ నాకు అన్నీ గుర్తుంటాయని. సో కృష్ణుడికి అతీతం ఎన్నో కోట్లాది సంవత్సరాల క్రితం, ఎన్నో జన్మల క్రితం జరిగిన అన్ని విషయాలు తెలుసు, వర్తమానం అంతా తెలుసు, అలాగే భవిష్యత్తు కూడా తెలుసు. అంటే కొంతమంది అంటారు భవిష్యత్తు తెలుసు అంటే మరి మనకి ఇచ్చ ఉందంటారు, మన కర్మలు బట్టి భవిష్యత్తు ఉందంటారు, మరి కృష్ణుడికి అలాగే తెలుసండి. భవిష్యత్తు ఏంటంటే మీ అన్ని కర్మ ఫలితాలు ఏంటో కృష్ణుడు తెలుసు కదా, మీరు ఇప్పటివరకు చేసిన కర్మలు ఈ క్షణం వరకు కృష్ణుడు తెలుసు, దీని ప్రకారం మీ భవిష్యత్తు ఏంటో కృష్ణుడు ఇప్పుడే వెంటనే చెప్పేయగలడు. సో అలాగే ఇలా మీకు తెలుసు. అలాంటి వ్యక్తి యోగ మార్గంలో ఒకవేళ విజయవంతం కాకపోతే, మధ్యలోనే ఏదో కారణం వలన పతనమైపోతే మరి ఆయన గతి ఏమిటి, ఆయన భవిష్యత్తు ఏమిటి, అది మీరు మాత్రమే చెప్పగలరు అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాదగచ్చతి. ఏమంటున్నారంటే ఇలాంటి కళ్యాణకృత్ అంటే ఇలాంటి మంచి కళ్యాణ కార్యాలు చేస్తున్నప్పుడు, అంటే యోగ పద్ధతి యోగం చేసిన ద్వారా అది ఆయనకి శుభాన్ని ఇస్తుంది, అది లోక కళ్యాణం కూడా తోడపడుతుంది. కనుక ఇలాంటి యోగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమం వలన ఎప్పుడు దుర్గతి అనేది పట్టదు ఓ అర్జున అని చెప్తున్నాడు అనమాట. అందుకనే మనకు భాగవతంలో కూడా వస్తుంది కదా, చూడండి ఈ తత్వాలన్నీ మనకు కూడా ఉన్నాయి. అంటే ఇదే ప్రిన్సిపల్ ఏ యోగ పద్ధతికైనా వర్తిస్తుంది అనమాట. అంటే మనం భక్తి యోగంలో కూడా ఒకవేళ విఫలమైతే ఇదే మనకు, అది కూడా ఒక యోగమే, ఇది కూడా యోగమే. ఇక్కడ కృష్ణుడు అన్ని యోగాలకి ఒకే సూత్రం ఇస్తున్నాడు. అంటే ప్రిన్సిపల్స్, సూత్రాలు అనేవి ఒకటే అనమాట. ఇక్కడ అందుకనే ప్రభుపాల ద్వారా రాశారు భాగవతంలో. ఇక్కడ ఏమన్నారంటే త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వోతపతే తతో యది యత్ర క్వవా భద్రమభూదముస్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మతః. ఇదే విధంగా మనం ఒకవేళ భగవంతుడిని చరణాలని భక్తిని ఆశ్రయించి మిగతా అన్ని సరిగ్గా పనులు త్యాగం చేసి కానీ సరిగ్గా చేయలేకపోయినా కానీ ఏ నష్టము లేదు.
ఒకవేళ మీరు భగవంతుని భక్తి చేసుకోకుండా ఇన్ని పనులు ఎంత గొప్ప విజయవంతం అయినా కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏం లాభం, మీరు ఆ భగవద్ధామానికి మాత్రం చేరుకోలేరు. కానీ భక్తి మార్గంలో ఒకవేళ విఫలమైనా కానీ ఏమాత్రం నష్టం లేదు అనే విషయాన్ని మనకు భాగవతంలో కూడా వస్తుంది. అదే విషయాన్ని కృష్ణుడు కూడా చెప్తున్నాడు. మరి మీరు అడగొచ్చు, ప్రభుజీ మరి నష్టం లేదు సరే, దుర్గతి పట్టదు సరే, కానీ గతి ఏంటి? మీరు కరెక్ట్ గతి అనేది చెప్పలేదు కదా కృష్ణుడు. అంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకా 41 శ్లోకం కూడా ఉంది కదా, ఈ 41 శ్లోకంలో ఈ విషయం చెప్తున్నాడు. కావాలంటే ఇది కూడా మీరు కంఠస్థం చేయొచ్చు, మంచి శ్లోకం. ఒకవేళ ఒక వ్యక్తి యోగ పద్ధతిలో మధ్యలో ఉంచే పతనమైపోతే, ప్రయత్నము కొంచెం ప్రయత్నించిన తర్వాత, ఎక్కువ ప్రయత్నించిన తర్వాత ఏదో స్థాయి నుంచి, మధ్యలో స్థాయి నుంచి ఏదో కారణంగా పతనమైపోతే మరి ఆయన గతి ఏమవుతుంది? దుర్గతి అయితే అవ్వదు, మరి మంచి గతే దొరుకుతుందా? మంచి గతి అంటే, సరైన గతి అంటే ఏం గతి? అదే ఇక్కడ మనకి కృష్ణుడు 41వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ శమాః శుచినాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభిజాయతే. ఇప్పుడు యోగ పద్ధతిలో భ్రష్టుడు అయిపోయాడంటే, పతనం అయిపోయాడు అనుకోండి, అప్పుడు అలాంటి వాడికి ఎక్కడ జన్మ దొరుకుతుంది? వచ్చే జన్మ అనేది ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ గతి భవిష్యత్ ఏమంటే, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ఎన్నో పుణ్యకార్యాలు చేసిన తర్వాత ఆ స్వర్గలోకంలో ఎంతో మంచి మంచి లోకాలు ప్రాప్తిస్తాయి. పుణ్యాత్ములకు ప్రాప్తించే ఎన్నో మంచి లోకాలు, అలాంటి లోకంలో ఈయనకి వచ్చే జన్మ ఉంటుందంట. ఉషిత్వా శాశ్వతీ సమాః. సో అక్కడ ఎన్నో సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత శుచీనాం శ్రీమతాం గేహే, శుచిమంతులంటే ఎంతో మంచి పరివారంలో, లేకపోతే శ్రీమతం అంటే ఎంతో ధనికుల పరివారంలో ఆయన జన్మిస్తాడంట. ఎంతో పుణ్యాత్ముల వాళ్ళ ఇంట్లో, లేకపోతే ఎంతో ధనికులు ఉన్న వాళ్ళ ఇంట్లో, ధనం ఉన్న వాళ్ళ ఇంట్లో ఆయనకు జన్మ అనేది లభిస్తుందంట తర్వాత ఈ భూమి మీద. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు. ఒకవేళ ఇందులో కూడా అంటే ఈ పతనమైన వాళ్ళ దాంట్లో కూడా, యోగాలో ఏ యోగ పద్ధతిలో అయినా సరే పతనమైన వాళ్ళ దాంట్లో కూడా 2 రకాలు, అంటే 2 లెవెల్స్. అంటే కొంచెమే కొద్దిగా ప్రయత్నించారండి, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, అలా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత పతనమైన వాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఏంటంటే చాలా రోజులు సాధన చేశారు, ఇంకా కొద్దిసేపట్లో అంటే ఇంకా కొంచెం సమయంలో, లేకపోతే ఇంకొన్ని సంవత్సరాల్లో కొద్ది దూరంలో ఉన్నారు వాళ్ళ చరమస్థాయికి, ఆ సమయంలో పతనం అయిపోయారు. ఇప్పుడు 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అందుకే ప్రభుపాదులు వారు రాశారు, ఒకవేళ ఒక వ్యక్తి కొద్దిగా ప్రయత్నించి ఆ వ్యక్తి పతనమైపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇలా ఎంతో మంచి లోకాలకు, అంటే స్వర్గలోకం లాంటి లోకాలు ఆయనకు ప్రాప్తిస్తుందంట. అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడే ఏదో ఒక మంచి పరివారంలో జన్మిస్తాడంట. అదే ఒకవేళ ఇంకొకరు చెప్పారు కదా, ఒకవేళ చాలా రోజులు ప్రయత్నించి తర్వాత, చాలా సాధన చేసిన తర్వాత పతనం అయిపోతే, అప్పుడు మళ్ళీ ఇదే భూమి మీద జన్మిస్తాడంట. ఒక మంచి బ్రాహ్మణ పరివారంలో కానీ, వైష్ణవ పరివారంలో కానీ, ఒక మంచి ధనికుల పరివారంలో కానీ వెంటనే జన్మ అనేది లభిస్తుంది. అంటే మళ్ళీ ఆయన వెంటనే అక్కడ నుంచి మళ్ళీ ఆయన మంచిగా ఎంతవరకు ప్రయత్నించాడో మిగతాది ఏదైతే మిగిలిందో అది కంప్లీట్ చేసుకొని ఆయన భగవద్ధామానికో, లేకపోతే ఆయన ఒక గమ్యానికి చేరుకోవచ్చు. ఒకవేళ బ్రహ్మజ్యోతి అయితే బ్రహ్మజ్యోతికి చేరుకోవచ్చు, పరమాత్మ అయితే పరమాత్మ అండర్స్టాండింగ్ ఆ గమ్యానికి చేరుకున్న తర్వాత భక్తి యోగాన్ని ఆరంభించవచ్చు. అలా ఆయన చేసుకున్న యోగ పద్ధతిలో ఆ అంతిమ స్థాయికి చేరుకోవచ్చు, చరమస్థాయికి. సో ఇప్పుడు 42 శ్లోకంలో ఇంకా క్లియర్గా చెప్తున్నారనమాట ఆ విషయాన్ని. మరి ఒకవేళ ఇంకా ఇలా చాలా ప్రయత్నించిన వాళ్ళు ఇలా ఎలాంటి పరివారంలో జన్మిస్తారు, ఇంకా స్పష్టంగా 42వ శ్లోకంలో చెప్తున్నారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా యోగులు ఎవరైతే చాలా సంవత్సరాలు చాలా యోగ పద్ధతిలో ఉన్నత చెందిన తర్వాత చరమస్థాయికి చేరుకునే కొద్ది దూరంలోనే వాళ్ళు పతనం అయిపోయారు అనుకోండి,
దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి మన శాస్త్రాల్లో, అవి చూద్దామంట ఈరోజు. సో అలాంటి వారు ఒక ఎలాంటి పరివారంలో పుడతారంటే, ఇక్కడ కులే భవతి ధీమతాం, ఎంతో బుద్ధిమంతులు, ఎంతో విద్వానులు, పండితులు అలాంటి వాళ్ళ ఇంట్లో పుడతారంట, జన్మిస్తారంట. సో ఏతద్ధి, ఇలాంటి జన్మ దుర్లభతరం, ఈ యొక్క భౌతిక జగత్ ప్రపంచంలో ఇలాంటి జన్మ చాలా దుర్లభం అంట. అంటే అలాంటి మంచి జన్మ వాళ్ళకి లభిస్తుంది. అంటే మీరే చూడండి, అంటే వీళ్ళకి ఏమాత్రం నష్టం లేదనమాట. ఒకవేళ మధ్యలో మీరు ఫెయిల్ అయిపోయినా కానీ, విఫలమైపోయినా కానీ, మీ యొక్క యోగ సాధనలో ఏమాత్రం మీకు నష్టం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. లోకే జన్మ యదీదృశం. సో దీనికి ప్రభుపాదుల వారు స్వయంగా ఇంకా మరియు ఆయన యొక్క గురు మహారాజ్ అయిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట. ఆయన చెప్పేది ఏంటంటే, ఇలాంటి వారు మంచి ఆ పండితులు, భగవంతుడు యొక్క భక్తుల పరివారంలో జన్మిస్తారు. ఇలా జన్మించడం వలన లాభం ఏమిటి అని మీరు అడగొచ్చు. లాభం ఏంటంటే, ఇప్పుడు ఒక మంచి భక్తుల పరివారంలో జన్మించారనుకోండి, శుద్ధ భక్తుల పరివారంలో, అప్పుడు ఏమవుతుంది అంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఇవన్నీ మార్గాలు, యోగ పద్ధతి, ఈ భక్తి యోగ, ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక విషయాల నుంచి మంచి శిక్షణ అనేది లభిస్తుంది. అలా మంచి పెంపకంలో పెరిగి శుద్ధ భక్తిలో ఎంతో ఉన్నతి చెంది ఈ యొక్క జీవితంలో వాళ్ళు భగవద్ధామానికి ఎంతో సునాయాసంగా వెళ్ళిపోగలరు. అలా మన ప్రభుపాదుల వారు ఇక్కడ తన గురు మహారాజ్ కూడా అలాగే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన పుట్టింది శ్రీల భక్తి వినోద ఠాకూర్. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ కూడా మన ఆచార్యులు. సో ఆయనకు పుట్టారనమాట. సో ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంత గొప్ప మహాభక్తులు, శుద్ధ భక్తులు మనకు తెలిసిందే. సో ఆయన చిన్నప్పటి నుంచే ఆయనకి ఈ యొక్క విషయాల పట్ల, భక్తి విషయాల పట్ల ఎంతో రుచి, ఆసక్తి మరియు ఎంతో నైపుణ్యంతో, ఎంతో సునాయాసంగా అన్ని శాస్త్రాలని ఆయన నేర్చేసుకున్నాడు, వేదిక శాస్త్రాలని. 7 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆయనకు భగవద్గీత అంతా కంఠస్థం. అలా ఎన్నో భాగవతం అన్నీ ఆయన ఎంతో చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేర్చేసుకున్నాడు, భక్తి వినోద్ ఠాకూర్ నుంచి. తర్వాత మీకు తెలిసింది, ఆయన మొత్తం గౌడీయ మఠాన్ని స్థాపించారు. తర్వాత ప్రభుపాదుల వరకు కూడా ఆదేశాన్ని ఇచ్చింది, దీక్షనిచ్చింది ఆయనే. ఆయన ఆదేశం ప్రకారమే ప్రభుపాదుల వారు ఇంత ప్రచారం చేశారు, ఇస్కాన్ని స్థాపించారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు, ఆయన చిన్నప్పటి నుంచి, మీరు ప్రభుపాద లీలామృత చదివితే మీకు అర్థమవుతుంది. అందులో ప్రభుపాదుల వారు రాస్తారు, ఎలా చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క తండ్రి ఎంతో మహాభక్తుడు అనమాట రాధాకృష్ణుడికి. సో ఆయన రోజు పొద్దున్నే లేచి భగవంతుడికి, రాధాకృష్ణుడికి పూజ చేసేవారు. ఆ పూజ చేసేటప్పుడు గంట కొట్టేవారు. ఆ గంట శబ్దాన్ని విని ప్రభుపాదుల వారు నిద్రలేచి ఆయన కూడా అలాగే వాళ్ళ తండ్రిని చూసి ఎలా ఆయన పూజ చేస్తున్నాడు భగవంతుడికి చూసి నేర్చుకునేవాడు. ఆయన కూడా అలాగే సొంతంగా ఆయన వాళ్ళ తండ్రి ఆయన కూడా కొన్ని అలా విగ్రహాలను ఇచ్చారు, రాధాకృష్ణ విగ్రహాలు చిన్నవి. సో చిన్నప్పటి నుంచి ఆయన భగవంతుని ఆరాధించేవాడు. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న రాధా గోవింద మందిరానికి వెళ్ళి ఎప్పుడు అక్కడ వెళ్ళి ఎంతోసేపు దర్శనం చేసుకునేవాడు, అక్కడ గడిపేవాడు అన్నమాట సమయం. సో ఇలా చిన్నప్పటి నుంచి ప్రభుపాదుల వారికి కూడా మంచి శిక్షణ వచ్చేది. వాళ్ళ తండ్రి ఎప్పుడు ఎంతోమంది సాధువుల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించేవాడు. దాని తర్వాత ఆ సాధువులకి అడిగేవాడు, మా కొడుక్కి మీరు మంచి ఆశీర్వాదం ఇవ్వండి, ఒక మంచి రాధారాణి, శ్రీమతి రాధారాణి యొక్క భక్తుడిగా అవ్వాలని నా కోరిక అని. సో అందుకనే అలా చెప్తున్నారు మన ప్రభుపాదుల వారు. అలా మాకు అలాంటి భక్తుల ఇంట్లో జన్మ దొరికింది. వాళ్ళ సొంత ఉదాహరణ ఇక్కడ ప్రభుపాదుల వారు ప్రస్తుతం చేస్తున్నారు. దీనివలన ఆ పెంపకంలోనే ఎంతో భక్తి విలువలు, భక్తి ఆధ్యాత్మిక విషయాలన్నీ నేర్చేసుకొని పాటించేశారు వీరు మరియు వీళ్ళ గురు మహారాజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వీళ్ళందరూ శుద్ధ భక్తులు అనుకోండి, కానీ ఇక్కడ మనకి ఈ ఉదాహరణ వాళ్ళ యొక్క నమ్రత భావనతో ఇక ప్రభుపాదుల వారు ప్రస్తుతం చేస్తున్నారు. సో ఇప్పుడు మనము వచ్చే శ్లోకం చూసుకుందామంట. ఇంకేం చెప్తున్నారో చూద్దామంట కృష్ణుడు. ఒకవేళ అలా జన్మించిన తర్వాత ఏం చేస్తారు, దానివల్ల లాభం ఏంటని కృష్ణుడు స్వయంగా 43వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే వచ్చే జన్మలో వాళ్ళు ఎలా మరి వాళ్ళ మార్గం, వాళ్ళ యొక్క పయనం ఈ యొక్క ఆధ్యాత్మిక పథంలో యోగ పద్ధతిలో ఎలా ఉంటుందనే విషయాన్ని 43వ శ్లోకంలో చూద్దామంట. 43, 44 వీటిలో చెప్తారన్నమాట. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ
కురునందన. సో ఇలా వాళ్ళకి ఒక మంచి పరివారంలో, భక్తుల పరివారంలో ఎప్పుడైతే జన్మ అనేది లభిస్తుందో తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఈ ఎంతవరకైతే వీళ్ళు యోగ పద్ధతిలో ఈ యొక్క ఉన్నతిని సాధించారో అది ఎప్పుడు వృధా అవ్వదంట. అక్కడి నుంచే వీళ్ళు ఒకవేళ 50%, 50% ప్రగతిని సాధించారండి ఈ జన్మలో. తో వాళ్ళు వచ్చే జన్మలో మంచి పరివారంలో పుట్టిన తర్వాత వాళ్ళు 51% నుంచి ఆ యొక్క పద్ధతిని అనుసరించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారంట. సో ఇలా వాళ్ళు విజయవంతంగా 100కి 100% ఆ యోగ మార్గంలో ఉన్నతి చెంది సాధిస్తారు విజయాన్ని, వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకుంటారు. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ మనకు ప్రభుపాదుల వారి తాత్పర్యంలో. మన భాగవతంలో విస్తృత రూపంగా ఈ యొక్క భక్తుడి చర్చ జరుగుతుంది. ఆయన పేరు భరత్ మహారాజు. ఈ భరత్ రాజు వల్లనే మన భారతదేశానికి పేరు అన్నమాట భారతవర్ష అని. ముందు ఈ యొక్క భారతవర్షని ఇలావృత వర్ష అని పిలిచేవారు, శాస్త్రాల్లో పేరుంది ఇలావృత వర్ష అని. అన్ని లోకాల్లో ఇలావృత వర్షగానే ప్రసిద్ధి అనమాట మన లోకం. కానీ ఈ భరత మహారాజు పాలన తర్వాతే ఈ యొక్క ప్రపంచాన్ని కంటే మనం ఉండే లోకానికి, మనం ఉండే భారత వర్షానికి భారత వర్ష అని పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది. అన్ని లోకాల్లో ఇప్పుడు భారత వర్ష పేరుతోనే అన్ని లోకవాసులు మనని ఈ భారత వర్షాన్ని గుర్తిస్తారు. అది ఎందుకు అంటే భరత మహారాజు ద్వారా. సో ఇలాంటి భరత మహారాజు ఎంతో యుక్త వయసులోనే ఆయన ఈ యొక్క అన్ని రాజ్యాన్ని మరియు ఆయన యొక్క అందరి బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి త్యాగం చేసి ఆయన భక్తి చేసుకుందామనేసి ఆయన కూడా దూరంగా వనంలోకి వెళ్ళారనమాట. ఈ యొక్క కథ మనకి భాగవతంలో 5వ స్కందంలో వస్తుంది. అక్కడ చర్చించుకుంటాం విస్తృత రూపంలో. కానీ ఆయన ఎంతో ఉన్నతి చెందాడు. ఆయన భక్తి మార్గంలో చేస్తున్నాడు, భావస్థాయి వరకు వెళ్ళాడనమాట. ఇంకా జస్ట్ కొద్దిగా ప్రేమ లెవెల్కి వెళ్ళాలి. ఆ స్థాయిలో ఆయన ఒక జింక పట్ల ఆకర్షితులైపోయి ఆ జింకను స్మరించుకుంటూ చనిపోయాడు అనమాట. అందుకే వచ్చే జన్మలో ఆయనకు ఒక లేడీ జింక యొక్క శరీరం లభించింది. కానీ ఆయన ఎంతో ఉన్నతి చెందాడు కదా, అందుకని ఆయనకు మొత్తం ఆ పోయిన జన్మలో జరిగిందంతా చేసిన తప్పుతో సహా అన్నీ గుర్తున్నాయి. అందుకే ఆ యొక్క జన్మలో ఏం చేశారంటే జింక ఉన్నప్పుడు సాధువుల ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడే ఆయన మొత్తం జీవితాన్ని గడిపి అక్కడ సాధువుల సాంగత్యంలోనే చనిపోయాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే జన్మలో, ఎందుకంటే ఇది మన భగవద్గీతలో మనం చదువుకుంటాం తర్వాత కూడా అప్పుడు చెప్పుకుంటాము. ఎందుకంటే ఏది ఆలోచిస్తూ మీరు మరణిస్తారో దాని ప్రకారం మీకు వచ్చే జన్మ అనేది శరీరం లభిస్తుందన్నమాట. సో ఇలా ఆ జింక శరీరంలోంచి ఆయనకు వచ్చే జన్మలో అంటే 3వ జన్మలో ఆయన జడభరతుడిలాగా పుడతాడనమాట. ఈ జడభరతుడిలాగా జన్మించినప్పుడు ఆయన మొత్తం ఇంకా పోయిన 2 జన్మలో ఆయన గుర్తుండేవి. ఎలా ఆయన ముందు జన్మలో భరత మహారాజు ఎలా ఒక తప్పు వలన ఆయన పతనమై యోగ పద్ధతిలో జింకగా ఒక జన్మనెత్తాడో, మళ్ళీ ఆ జన్మలో కూడా ఆయన సరిగ్గా ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ ఆయనకి మనుష్య జన్మ దక్కిందనమాట. ఇప్పుడు ఈ మనుష్య జన్మని సరిగ్గా ఉపయోగించుకుంటే భగవద్ధామానికి చేరుకోవచ్చని ఆయన మొత్తం జీవితాంతం బయట ప్రపంచానికి అతీతంగా బతికాడు అనమాట. అందరూ బయట ప్రపంచం వాళ్ళు ఈయనకు తెలివిలేని దద్దమ్మ అనుకునేవారు. కానీ ఈయన లోపలే ఎప్పుడు భగవంతుడి పట్ల ధ్యానం చేసుకుంటూ స్మరించుకుంటూ ఉండేవాడంట. సో అలా ఆయన భగవద్ధామానికి చేరుకున్నాడు అనమాట, శుద్ధ భక్తి చేసుకుంటూ. సో ఇది ఈ విధంగా మనకు ఒక ఉదాహరణ అనమాట. ఎలా వాళ్ళు ఈ యొక్క ఏదైతే ప్రగతి సాధిస్తారో యోగ మార్గంలో అది ఎప్పుడూ నశించదు. సో అది మళ్ళీ మన కృష్ణుడు ఇక్కడ 44లో కూడా దాని గురించి వివరిస్తారనమాట. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసుర్ అపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పూర్వాభ్యాసేన యోగ్య. తో పూర్వ అంటే ముందు అభ్యసించారు కదా పోయిన జన్మలో, అదంతా వాళ్ళకి గుర్తుంటుంది, అంటే వాళ్ళకి అదంతా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క జన్మలో వాళ్ళు మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వెంటనే ఎవరో వాళ్ళకి ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, శిక్షణ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు.
వెంటనే వాళ్ళు ఆ మార్గాన్ని, ఏ యోగ పద్ధతిలో వాళ్ళు ప్రగతి సాధించారో ఆ మార్గాన్ని వాళ్ళే వెతుక్కుంటారంట. వెతుక్కొని వెంటనే వాళ్ళు ఒక ప్రయత్నాన్ని, సాధనను ఆరంభిస్తారంట. ఆ సాధన ఆరంభించి వెంటనే ఆ యొక్క మార్గంలో ఇంకా ప్రగతి సాధిస్తారంట. ఇంకా వీరు ఇంకా వేరే మనకు చెప్పుకున్నాం కదా, ఈ యోగ పద్ధతి కన్నా ముందు కర్మకాండ ఇలాంటివన్నీ కార్యక్రమాల్లో వాళ్ళకి ఏమాత్రం రుచి, ఆసక్తి అనేది ఉండదంటే వాటికి అతీతంగా వాళ్ళు వాళ్ళ యోగ పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉంటారంట. సో అందుకనే ఇలాంటి వాళ్ళు ఏ యోనిలో అయినా జన్మించవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసాం కదా, జింక శరీరంలో కూడా పుట్టారు కనుక వీళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళు ఏ పాపకార్యాలు చేసి వాళ్ళు పతనం అయ్యారో మనకు తెలియదు కనుక ఒక్కొక్కసారి ఒకవేళ వాళ్ళు ఎంతో నీచ కుల పరిమాణంలో పుట్టినా కానీ ఒకవేళ వాళ్ళు యోగ పద్ధతిలో ఉన్నత స్థాయికి చేరుకుంటే మాత్రం మనం వాళ్ళని కూడా అదే రూపంగా ఆదరించాలి. ఇక్కడ మనకు ఒక శ్లోకం వస్తుంది. అహో బత స్వపచతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుషుష్ణురార్య బ్రహ్మాన చుర్నామ గృణంతి ఏతే. సో ఇది మనం భాగవతంలో 3వ స్కందంలో వస్తుంది ఈ శ్లోకం. సో దీని ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా భగవంతుడి నామాన్ని జపిస్తున్నారనుకోండి నిరంతరంగా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతో ఉన్నతి చెందిన వాళ్ళు అని. ఎందుకంటే భగవంతుడి నామం జపిస్తున్నారంటే అది భక్తి యోగం పద్ధతి. అది అన్నిటికన్నా ఉన్నతమైన యోగ పద్ధతిలో కూడా, యోగ మార్గాల్లో కూడా అది ఉన్నతమైన చరమస్థాయి యోగ పద్ధతి. అంటే వీళ్ళు మిగతా అన్ని కర్మకాండలు, యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు ఇవన్నీ అయిపోయిన తర్వాతేనండి లాస్ట్కి మనకు భక్తి యోగం వచ్చేది. అంటే వీళ్ళు అప్పుడే భక్తి యోగం ఆ యొక్క అవస్థకి చేరుకున్నారంటే వాళ్ళ యొక్క జన్మని మనం చూడకూడదు అన్నమాట. వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఎంత శుద్ధ భక్తిలో మనం అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణగా మనకి ఇక్కడ చెప్పారు ప్రభుపాద వారు హరిదాస్ ఠాకూర్ గురించి. చైతన్య మహాప్రభు చూశారు, ఈ హరిదాస్ ఠాకూరు ప్రతిరోజు 3 లక్షల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాడు. అది మనము మాలలు లెక్కేసుకుంటే 192 మాలలు ప్రతిరోజు చేసేవారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు. ఆ నామం పట్ల అంత రుచి ఆయనకు పొందింది. అందుకనే ఆయనని నామాచార్యులుగా చేశారు. కానీ ఇప్పుడు మీరు ఆయన జన్మ చూస్తే మాత్రం ఆయన పుట్టింది ఒక మొహమ్మదీయుల పరివారం అంటే ముస్లిం పరివారంలో ఆయన పుట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళు ముస్లిం పరివారంలో పుట్టినా కానీ ఆ పరివారము, ఆ యొక్క సంస్కారానికి ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కడ శుద్ధ భక్తులు కదా, శుద్ధ భక్తిని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక అలాంటి వాళ్ళని మన పరివారం కూడా చూడమన్నమాట. ఏ పరివారం నుంచి వచ్చారనేది శుద్ధ భక్తిని పాటిస్తే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంతో ఉన్నతమైన చేతనతో ఉన్నారు అని. సో ఆ విషయాన్ని మన కృష్ణుడు కూడా ఇప్పుడు చెప్పబోతున్నాడు. మీరు అనుకోవచ్చు, ప్రభు మీరే చెప్తున్నారు, ప్రభుపాదుల వారే చెప్తున్నారు ఇలా భక్తి యోగం ఉన్నతమైనది, మరి ఈ ఏ యోగి అయితే భక్తి యోగ చేస్తున్నాడో, ఆయన భగవంతుడి భజన కీర్తన నామం జపిస్తున్నాడో లేకపోతే భక్తి చేసుకుంటున్నాడో ఆయన ఉన్నతమైన చెప్తున్నాం మనమే. మరి కృష్ణుడు ఎక్కడ చెప్పాడని అప్పుడు రాబోతుందండి. అది ఈరోజే చూస్తాం మనము. దాంతోనే ఈ యొక్క ఆఖరి శ్లోకంలో మనం దాన్ని చూస్తాము. దాంతోనే ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది అసలు. సో 45వ శ్లోకం చూద్దామంట. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్ తతో యాతి పరాం గతిం. సో ఇలాగా ఆయన ఏం చేస్తుంటాడు, యోగి అనేతను ఆ సాధన చేస్తూ ఉంటాడు. ఎన్నో జన్మాంతరం, ఈ జన్మలో ఎంతవరకు అయిపోతే అక్కడ నుంచి మరి వచ్చే జన్మలో ఆయన కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా ఆయన పాపాలతో ముక్తి జన్మాంతర తర్వాత ఎప్పటివరకు ఇలా చేస్తూ ఉంటానంటే ఎన్నో ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తాయని జన్మలెత్తి, కానీ ఆ మార్గంలో ఉన్నతి చెందుతూ ఎప్పటివరకు ఆయన పరం లక్ష్యాన్ని చేరుకుంటాడో అప్పటి వరకు ఆయన ఆ యోగ పద్ధతిని అనుసరిస్తూనే ఉంటాడు. దానికి ఎన్నో జన్మలు కూడా పట్టొచ్చు. అందుకనే మనకి ఇక్కడ భగవద్గీత మళ్ళీ వస్తున్న తర్వాత అప్పుడు చూద్దామంట. ఇప్పుడు మాత్రం మనం 46వ శ్లోకానికి వెళ్దాము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక యోగి అనే వ్యక్తి ఒక తపస్వి కన్నా గొప్పవాడు. తపస్విభ్యోధికో యోగి, తపస్వి కన్నా యోగి
ఇంకా దానికన్నా గొప్పవాడు, అంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక పద్ధతిలో, యోగ పద్ధతిలో ఒక యోగి అనే వ్యక్తి ఒక తపస్వి కన్నా గొప్ప. అలాగే జ్ఞానిభ్యోపి మతోధిక, ఒక జ్ఞాని కన్నా కూడా యోగి అనే వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. కర్మిభ్యస్ చాదికో యోగి, ఒక కర్మి కన్నా కూడా యోగి అనే వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అంటే వీళ్ళందరికన్నా కర్మి, జ్ఞాని, తపస్వి, ఈ ముగ్గురి కన్నా ఉన్నతమైన వ్యక్తి స్థాయిలో ఉన్నది యోగి. తస్మాత్ యోగి భవార్జున, సో నువ్వు కూడా అలా యోగివి అవ్వు అర్జున అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు, సూచిస్తున్నాడు. అన్ని సందర్భాల్లో నువ్వు కూడా యోగిగా నిలవాలి అర్జున అని. మరి యోగి, ఇందులో ఎన్నో యోగ మార్గాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనము ఎన్నో మార్గాల ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, భగవంతుడిని చేరుకోవచ్చు. ఆ అర్థం కూడా ఎలా 3 లెవెల్స్ చెప్పుకున్నాం కదా, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. మామూలుగా జ్ఞాన మార్గం వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతి లక్ష్యంగా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఆ జ్ఞాని కన్నా ఆ జ్ఞాని అంటారు, జ్ఞాని యోగి అంటారు వాళ్ళని. ఇంకొకటి ఇక్కడ కర్మ వల్ల అందులో కూడా 2 రకాలు చూసుకున్నాం. ఒకటి కర్మకాండ, ఎక్కడైతే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఒక మంచి స్వర్గలోకానికి వెళ్ళడం అంతే. దాని తర్వాత అది కూడా భౌతికమే కనుక అది అసలు అది యోగ పద్ధతిగా మనం దాన్ని స్వీకరించము. ఇంకా కర్మయోగి అంటే ఆయన కర్మలను త్యాగం చేసి భగవంతుడికి అర్పించి మెల్లిగా ఆ భక్తి యోగ మార్గానికి వెళ్తాడనమాట. అది. ఇంకొకటి ధ్యానయోగి, మనం చూసాం కదా, ధ్యానయోగి యొక్క లక్ష్యం పరమాత్మ ఉంటాడు. ఆ ధ్యానయోగం పరమాత్ముడి స్థాయికి వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ భక్తి యోగం ప్రాక్టీస్ చేస్తాడు. సో మామూలుగా ఎలా అవుతుందంటే ఇక్కడ మనం ప్రభుపాదుల ద్వారా వచ్చే శ్లోకంలో చర్చిస్తారు, అక్కడ చూద్దామంట. సో ఇలా ఎన్నో రకాల యోగులు ఉంటారు, వీటి సంబంధం ఏంటనేది మనం వచ్చే శ్లోకం తర్వాత చూద్దామంట. ఎందుకంటే అక్కడ మనకి యోగి ఎవరు, ఎన్నో రకాల యోగులు ఉన్నారు కదా, వీళ్ళందరిలో అందరికన్నా ఉత్తమైన స్థాయిలో ఉన్న అసలు యోగి అంటే ఎవరు, ఉన్నతమైన యోగి. అది 47వ శ్లోకం. దీని యొక్క అధ్యాయానికి సారం ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. ఈ యొక్క శ్లోకం ఆధారంగానే మనకు వచ్చే అధ్యాయాలు భక్తి యోగం గురించి చర్చ అనేది జరుగుతుందన్నమాట. అందుకే ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. మీరు దీన్ని కంఠస్థం చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోగినామపి సర్వేషాం అంటే ఎన్నో రకాల యోగులు ఉన్నారు కదా, కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, అష్టాంగయోగి, ఇప్పుడు భక్తి యోగి కూడా ఉన్నాడు. యోగినామపి సర్వేషాం, అన్ని యోగులలో కూడా మద్గతేనాంతరాత్మన, నన్ను మనస్సులో ధ్యానించుకుంటూ ఉంటాడు. ఆత్మలో మనస్సులో ఎప్పుడు నా గురించే చింత. శ్రద్ధావాన్ భజతే యో మాం, శ్రద్ధతో నన్ను భక్తి భావనతో సేవ చేసుకుంటారు. సమే యుక్తా తమో మతః, ఆ వ్యక్తి నాకు ఎంతో దగ్గరగా నా దగ్గర సంబంధంతో ఉన్నాడు నాతో అని నా అభిప్రాయం అని ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. ఇక కృష్ణుడి అభిప్రాయమే కదండి అన్నిటికన్నా సర్వశ్రేష్టమైన అభిప్రాయం. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, నాకు అందరికైనా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే నన్ను ఎప్పుడూ తన మనస్సు హృదయంతో నన్ను ఆరాధిస్తున్నాడు, అంటే ధ్యానం చేసుకుంటున్నాడు, గుర్తిస్తున్నాడు, చింతిస్తున్నాడు, మరియు ఆయన శ్రద్ధతో భజన అంటే ఏంటంటే ఇక్కడ భక్తి భావనతో సేవ చేసుకోవడం, దాన్నే భజన అంటారు. సంస్కృతంలో భజన అంటే ఓన్లీ ఆరాధనే కాదండి, ఇంగ్లీష్లో వర్షిప్ అంటాం కదా, అది వర్షిప్ కాదు, డివోషనల్ సర్వీస్. భజన అంటే భజ్ అనే శబ్దము, దాని సంస్కృతం మీనింగ్ ప్రకారం అది సేవ అని. భజతే అంటే ఎవరైతే నాకు సేవ చేస్తారో అంటే భక్తి మార్గంలో కదా అండి. అందుకే భక్తిని ప్రభుపాద వాళ్ళు ఇంగ్లీష్లో ఎప్పుడైతే అనువాదం చేశారో దాన్ని డివోషనల్ సర్వీస్ అని అనువాదం చేశాను. అంటే ఇందులో మనము భక్తి అంటే ఇందులో ఏదో ఒక రకమైన భగవంతుడి పట్ల మనము ఆ వ్యక్తం చేసే పద్ధతి, సేవ ద్వారా వ్యక్తం చేస్తాం.
ఆ సేవ అనమాట. అందుకనే ఇందులో సేవ అనేది ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ భక్తి భావన, ఆ భావనతో ఆ భావన లోపలే పెట్టుకోమన్నమాట. దాన్ని వ్యక్తపరుస్తాం ఒక సేవ ద్వారా, దాన్నే భక్తి అంటాం. సో ఇదే భజతే మా ఇక్కడ రాశారనమాట. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక శ్లోకం ఉందన్నమాట భాగవతం నుంచి, దీనికి సంబంధించి. ఒకవేళ ఎవరైతే ఇలా భజన చేయరో, భగవంతుడికి భక్తితో సేవ చేయరో, మరి అతన్ని ఇక్కడ చెబుతున్నారు, అతను తన స్థాయి నుంచి పతనమైన వాటితో లెక్క అని. యయేషాం పురుషం సాక్షాత్ మని శ్లోకం అండి. 47వ శ్లోకం చర్చించుకుంటున్నాము. ఈ 47వ శ్లోకంలోనే తాత్పర్యంలో ఈ శ్లోకాలు ఇచ్చారు. ఈ యొక్క శ్లోకం ఉంది. యయేషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం న భజంత్యవజానంతి స్థానాత్ భ్రష్టా పతంత్యదః. సో ఏం చెప్తున్నారండి భాగవతం శ్లోకం ఇక్కడ తాత్పర్యంలో ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఎవరైతే ఒక వ్యక్తి ఇలా భగవంతుడికి సేవ చేయకుండా, ఏదైతే అతని కర్తవ్యమో సనాతన ధర్మం, అతని సనాతన ధర్మం ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం, ఇలా చేయకుండా దీని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడో అటువంటి వ్యక్తి అతని యొక్క స్థాయి నుంచి పతనమైన వాడి కిందికే లెక్క. అంటే ఎందుకు ఇలా చెప్పారంటే అండి, మనం చెప్పుకున్న ముందు కూడా మనకు భగవంతుడు ఒక సంబంధం ఉందండి. ఆ సంబంధం ఏంటి అంటే భగవంతుడి యొక్క మనము అంశమే, పార్ట్ అండ్ పార్సల్. అంటే ఇప్పుడు ఆ అంశం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. భగవంతుడి నుంచి మనం వచ్చాం, పుట్టాం కనుక మనకు ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఎలాంటి అంటే మనకి చాలా ఉదాహరణలు వస్తాయి మన శాస్త్రాల్లో. ఒక ఉదాహరణ మన భాగవతంలో కూడా ఉంటుంది, అది చూసుకుందాం ఒకసారి. మీకు ఆ చెట్టు ఉదాహరణ ఇచ్చాను. ఇంకో ఉదాహరణ ఏంటంటే మన ఇంద్రియాలు. ఇంకా మన ఇంద్రియాలు ఉన్నాయి కదండి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఇలా ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు మనము ఒకసారి ఏం జరిగిందంటే స్టోరీ వస్తుందన్నమాట ఒకటి. ఈ స్టోరీ ప్రకారం ఏంటంటే ఒకసారి అన్ని ఇంద్రియాలన్నీ అనుకున్నాయంట, చేతులు అన్నాయంట, నేను ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్ని తీసుకొని వస్తాను, తినే పదార్థాలని, దాన్ని కానీ వీటిని నేను మళ్ళీ నోట్లో పెట్టేస్తాను, ఆ నోట్లోంచి అది మళ్ళీ ఏమవుతుంది, కడుపులోకి వెళ్ళిపోతుంది, అవునా? నేను ఇంత కష్టపడి తెచ్చాను ఈ విషయాన్ని తిందామని, కానీ అది తినలేక నేను దాని నుంచి ఏమీ సాధించలేకపోయాను. ఈ కడుపు ఉంది కదా, ఏం పని చేయకున్నా కానీ అది మొత్తం అదే తీసేసుకుంటుంది, అలా అనుకున్నాయంట. అలా ఇంద్రియాలు, ప్రతి ఇంద్రియం కూడా కాదు కళ్ళు అన్నాయంటే నువ్వెక్కడి నుంచి తెస్తావు, ముందు చూడాలి కదా, నేను చూస్తేనే కదా నువ్వు ఏది ఎక్కడ ఉందనేది తెలిసేది అని చేతులకు చెప్పిందంట. నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని, నాకు ఆ యొక్క విషయాన్ని, ఆ వస్తువుని నేను భోగించాలి, కానీ ఈ కడుపు భోగిస్తుంది, నేను భోగించాల్సింది అసలు అని. చెవులు అన్నాయంట, నువ్వు చూసినా కానీ అది తినే వస్తువు అని నీకు ఎలా తెలుస్తుంది, ఎప్పుడో నా చెవుల మాధ్యంతో విన్నావు, విన్నందుకే తెలిసింది, కనుక నాకు భోగించాలన్నది, కానీ అది కడుపు తినేస్తుంది, కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే జీవం కూడా అంటుంది అనమాట. జీవం అంటుంది నాలుకే, అరే నేనే కదా దాన్ని టేస్ట్ చేసేది, రుచి చూసేది, తినేది వస్తువా కాదా అని అంతిమ నిర్ణయం తీసుకునేది, నేను తిన్నాకే కానీ అది కూడా నా దగ్గర ఉండదు, లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం కడుపులోకి వెళ్ళిపోతుంది. సో అందరూ ఇలా అన్ని కాళ్ళు అన్నాయంట, మీరు ఎన్ని చూసినా ఏం చేసినా అక్కడికి వెళ్ళడానికి, ఆ వస్తువు ఉన్న తినే పదార్థం దగ్గరికి వెళ్ళాలంటే నా కాళ్ళ ద్వారానే వెళ్ళేది, కనుక నేనే ముఖ్యమైన వ్యక్తిని, ఈ విషయంలో నాకే అర్హత ఉంది భోగించడానికి. కానీ మనందరం అనుకుంటున్నాం మనం అర్హులము దాన్ని, ఆ యొక్క వస్తువుని తినడానికి, భోగించడానికి, కానీ ఈ యొక్క కడుపు ఏం పని చేయదు, అన్నీ దాని దగ్గరికి వచ్చేస్తుంటాయి, అన్నీ తినేస్తూ ఉంటుంది, అదే జీర్ణం చేసుకుంటుంది అన్నీ. సో మనం ఏం చేద్దామంటే ఈ కడుపులోకి ఏమి ఇవ్వం మనం ఇప్పుడు తినే పదార్థాలు. అప్పుడు అది ఆకలితో, అప్పుడు ఎప్పుడైతే ఆకలితో అది కష్టపడుతుందో అప్పుడు దానికి అర్థమవుతుంది మనం చేసిన మన విలువ ఏంటో, దానికి అప్పుడు అర్థమవుతుంది. మనం ఇప్పటి నుంచి స్ట్రైక్ అనమాట. స్ట్రైక్ అంటే ఇంకా మనం ఏం పని చేయం, అంటే ఆహారాన్ని ఇప్పుడు మనం కడుపుకి ఇవ్వమన్నమాట. ఈ అన్ని ఇంద్రియాలు స్ట్రైక్ మీద వెళ్ళాయంట. అయితే అలా ఒక రోజు అయింది, 2 రోజులైంది, మెల్లిగా 3వ రోజు 4వ రోజు నుంచి ఆ ఇంద్రియాల్లో శక్తి అనేది తగ్గిపోతుందంట. అంటే ఆ చేతులు, ఎంత శక్తి ఉండేది ఆ చేతులకి, శక్తి తగ్గిపోయిందంట. కాళ్ళకి నడిచే శక్తి వెళ్ళిపోయింది. ఇంకా చెవులు, అలాగే కళ్ళు, వాటి యొక్క ఇంద్రియాల శక్తి అంతా తగ్గిపోతుందంట.
అప్పుడు ఆ ఇంద్రియాలకు అర్థమైంది ఏంటంటే, అరే మనకు శక్తి ఎందుకు తగ్గిపోతుంది? అప్పుడు అర్థం చేసుకున్నారు వాళ్ళు. అరే మేము అన్ని ఆహారాన్ని ఇక్కడ ఇస్తే అక్కడ అంతా జీర్ణమయ్యి ఆ యొక్క ఆహారం యొక్క పౌష్టికత అక్కడి నుంచి మనకి ఆ పౌష్టిక విలువలన్నీ మనకు ఆహారం నుంచి ఈ కడుపు తర్వాతనే డైజెస్ట్ అయ్యి అవి జీర్ణమయ్యి మనకు అన్నీ అందుతున్నాయి. సో మనకి ఆ ఆహారం నుంచి శక్తిని ఈ కడుపు మనకి అందచేస్తుంది. అంతే కదా! మరి ఎంతసేపు మీరు చేతిలో ఒక రసగుల్లాని పెట్టి ఎంత పిండినా కానీ దాని నుంచి చేతికి ఏ శక్తి లభించదు. ఆ రసగుల్లాని మీరు తిన్నప్పుడే అందులోంచి శక్తి మీకు చేతి వరకు వస్తుంది. అవునా? ఈ కనెక్షన్ ఉంది కదా! ఈ యొక్క సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నట్టే ఈ ఉదాహరణ మీకు ఎలాగో అర్థమైపోయిందని నాకు తెలుసు. అదే ఉదాహరణలో ఈ కడుపుతో మన కడుపు ఏదైతే ఉందో దాంతోనే మనము దాన్ని పోలుస్తాము భగవంతుడితో. అలా మనము భగవంతుడిని ఎప్పుడు సేవ చేసుకుంటామో భగవంతుడి ద్వారా మనకు ఆ పోషణ అనేది లభిస్తుంది, ఆ శక్తి అనేది మనకు అందుతుంది. అప్పుడు ఆ పోషణ ద్వారా మనం సంతృప్తి చెందుతాము. ఏ అసంతృష్టి కారణంగా ఎంతో మంది జనాలు అశాంతికి గురయ్యి కొట్లాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, ఎన్నో దుఃఖాలకు లోనవుతున్నారో అలా ఆ అశాంతి అనేది తొలగిపోయి ఆనందం అనేది జీవితంలో వస్తుందన్నమాట. అందుకనే భగవంతుడి సేవ అనేది ముఖ్యం. సో మనకి కనెక్షన్ ఎలాగైతే ఒక చెయ్యికి కడుపుకి ఉన్న కనెక్షన్ ఏందో అలాగే మనకి భగవంతుడికి ఉన్న కనెక్షన్ అనమాట. ఈ భగవంతుడికి మనం కూడా అలా అంశం, అంటే మనం కూడా ఒక పార్ట్. ఆ పార్ట్ అనేది ఇప్పుడు చెయ్యి అనేది మొత్తం ఈ శరీరానికి సేవ చేస్తే, అంటే కడుపు సేవ అన్నీ అలాగే మనం అందరం కూడా భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారానే మనకి ఆనము, పోషణ, శక్తి అన్నీ లభిస్తాయన్నమాట. ఇది ఉదాహరణ అనమాట. అందుకనే మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేయమో ఎవరైనా అండి, ఏదో మన ఇస్కాన్ మొత్తం ఆయనకు పోషణ, ఆనందము, సంతృప్తి, శాంతి అన్నీ లభిస్తాయండి. లేకపోతే మీరు ఏం చేసుకున్నా, ఏ విషయాలు కొన్నా, ఏమి సాధించినా, ఎంత చేసుకున్నా ఈ భౌతిక ప్రపంచంలో ఆ శాంతి, సంతోషం, ఆనందం దొరకదు. సో ఇదన్నమాట. అందుకే భక్తి యోగా అనేది అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉంటుందంట. సో ఇక్కడ మనము అన్ని యోగాలకు ఒక సంబంధం చూసుకుంటే ఒక ల్యాడర్, మనం నిచ్చెన వేసుకున్నాం అనుకోండి, నిచ్చెన ఉంటుంది కదా, మీరు చూసారా నిచ్చెనలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి ఆ నిచ్చెనలో. అలా అనమాట యోగా ల్యాడర్. ఇప్పుడు యోగా నిచ్చెన చూసుకున్నాం అనుకోండి, అందులో అన్నిటికన్నా చిరమ స్థాయిలో ఉన్న నిచ్చెనలకు ఫస్ట్ అన్నిటికన్నా పైన స్టెప్ వచ్చేసి అది భక్తి యోగా అనమాట. సో అన్నిటికన్నా కింద స్టెప్ వచ్చేసి కర్మకాండ. ఆ కర్మకాండ నుంచి స్టార్ట్ అవుతుంది. కర్మకాండ చేసుకొని కర్మయోగకు వస్తారు. కర్మయోగా చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఆ కర్మయోగాని సరిగ్గా చేయాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం తర్వాత ధ్యానయోగ మార్గం తర్వాత భక్తి యోగ, ఇలా చేసే ఒక పద్ధతి అనమాట. కానీ మనం ఇప్పుడు కలియుగంలో డైరెక్ట్గా మనము భక్తి యోగ చేసుకుంటాం అనమాట. అంటే మనం ఈ స్టేర్ కేసు ఒక్కొక్క మెట్టు ఎక్కకుండా లిఫ్ట్లో ఎక్కేసి డైరెక్ట్గా మనం టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అది ఈ యొక్క భక్తి మార్గం మనం ఇప్పుడు అనుసరించేది, మనకు చైతన్య మహాప్రభువులు ఇచ్చింది. అది చైతన్య మహాప్రభు మన పట్ల దయా కృప మనకు ఇచ్చింది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంత కష్టం అంతా మనం పడకుండా డైరెక్ట్గా మనము ఆ టాప్ భక్తి యోగం చేసుకుంటాము. అలా భక్తి యోగంలోనే ఇవన్నీ ఉన్నాయి, చూసారు కదా, ఇవన్నీ దాని లోపే ఉన్నాయి భక్తి యోగాలు. అందుకే మనం కూడా ధ్యానం చేస్తాం, ధ్యాన యోగం మనం కూడా చేస్తున్నాం, రోజు జపం చేసుకుంటాం, ఎన్ని సేవలు చేసుకున్నా మన యొక్క మెయిన్ లక్ష్యం ఏంది, భగవంతుడి మీద ధ్యానం చేసుకుంటూనే చేయాలి. అవునా? సో భగవంతుని చింతన చేసుకుంటూ చేయాలంటే ధ్యాన యోగ యొక్క తత్వం అనేది మన భక్తి యోగలో కూడా ఉంది. మనం ఎన్ని సేవలు చేస్తున్నాం, మనం ఊరికే కూర్చోలేదు, ఎన్నో రకాల సేవలు చేస్తున్నాం, అంటే ఎన్నో రకాల కర్మలు చేస్తున్నాం. కనుక ఈ కర్మయోగం యొక్క లక్షణం, తత్వం కూడా ఇక్కడ ఉంది మన భక్తి యోగంలో. అలా అన్నమాట. సో ఈ ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, మనం ఈ భగవద్గీతను ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఇదెంతో పరమ జ్ఞానం, భగవంతుడి యొక్క చర్చ, భగవంతుడి గురించి తెలుసుకోవడమే అసలైన విజ్ఞానం, అసలైన జ్ఞానం. సో ఈ జ్ఞానం కూడా మన యొక్క భక్తి మార్గంలో ఉంది. సో అందుకే భక్తి మార్గంలో ధ్యానము, జ్ఞానము, కర్మ అన్నీ ఉన్నాయండి. అవి అన్నీ కూడా సరైన విధంగా సరైన పరిపూర్ణత స్థాయిలో ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతే, అది మనకున్న సంబంధం. ఈ జ్ఞానయోగ, భక్తి యోగ, ధ్యాన యోగ, కర్మయోగ, వీటన్నిటి సంబంధం ఇదనమాట. సో కానీ మరి మీరు అనొచ్చు, మరి ప్రభుజీ మరి కొంతమంది జ్ఞానయోగి అని ఎందుకంటారు? అన్ని భక్తి యోగంలో ఉంటే మరి కొంతమంది జ్ఞానయోగి, కొంతమంది కర్మయోగి, కొంతమంది కర్మకాండి, కొంతమందిని ధ్యానయోగి అని ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా భక్తి యోగం వరకు చేరుకోలేదు. కర్మకాండి అంటే వాళ్ళు ఓన్లీ కర్మకాండ పనులలోనే ఇంకా వ్యస్తంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నారనుకోండి, ఆయన ఫస్ట్ స్టాండర్డే అంటాం కదా. కాదండి, తర్వాత 10th స్టాండర్డ్కి వస్తారు కదా అంటే అవునండి, కానీ ఇప్పుడు 10th క్లాస్ అని పిలవరు, ఆయన్ని అడిగితే ఫస్ట్ క్లాస్ అనే చెప్తారు.
వస్తారు తర్వాత 10th క్లాస్కి వచ్చినప్పుడు 10th క్లాస్ అని పిలుస్తాం. కానీ ఎవరైతే 10th క్లాస్కి వచ్చారో మరి ఆయన ఫస్ట్ క్లాస్ చదివాడా అంటే చదివితేనే కదండి 10th క్లాస్కి వచ్చేది అలా. సో మిగతా అన్ని యోగాలు ఒక్కొక్క క్లాస్లో ఉంటాయన్నమాట. సో అలా అన్నిటికన్నా చరమ స్థాయిలో ఉన్నది భక్తి యోగా. అది ఇక్కడ మనకి శ్లోకంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. ఇది భగవంతుడు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందుకనే ఇప్పుడు భగవంతుడు మనకి వచ్చే అధ్యాయం నుంచి ఈ భజతే మాం ఎలా చేయాలి, భగవంతుడికి ఎలా భజన చేసుకోవాలి, భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలనే విషయాన్ని నుంచి మనకు వచ్చే 6 అధ్యాయాలు, దానికి సంబంధించిన జ్ఞానం, సంబంధించిన చర్చ, సాధన, అన్ని విషయాలు, తత్వాలు చర్చించుకుంటాము. రేపటి నుంచి కొత్త అధ్యాయం ఆరంభమవుతుంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం ముందే చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా భక్తి యోగ గురించి చర్చ జరుగుతుంది. ఇది అనమాట సారం. గీత యొక్క సారం అనేది మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లో ఉంది. అది రేపటి నుంచి మొదలవుతుంది. ఇప్పటివరకు ఎన్నో తత్వాల గురించి మనం చర్చించుకున్నాం కొన్ని. ఇంకా మన జీవితంలో కూడా ఎన్నో తత్వాలు మనం పాటిస్తున్నాము. కానీ ఇప్పుడు యొక్క సరైన విధంగా మనం తత్వాలను అర్థం చేసుకుంటే ఇంకా బాగా మనం భక్తి యోగం మన జీవితంలో పాటించుకోవచ్చు. ఇదండి ఈరోజు విషయం, చర్చా విషయం. ఓకే, సో మరి ఇక్కడే మనము ఈరోజు సెలవిద్దామంట ఈ కథకు, భగవద్గీత కథకు. మీ అందరికీ అనేక ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక ఎందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भगवद्गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.